एकदन्ताय वक्रतुण्डाय गजाननाय श्रीगणेशाय। అరే మావా, నాకు చిన్నప్పటి నుండి ఒక డౌట్ వస్తుందిరా, అడగమంటారా? సబ్జెక్ట్ లో డౌట్ కాకుండా ఏ డౌట్ లేని అడుగు, మాట్లాడుకుందాం. ఆ, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి, మేము ఇంకా మంచిగా ఎడ్యుకేషన్ చెప్తామని ప్రైవేట్ స్కూల్ వచ్చాయి. ఆ? అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, మేము ఇంకా మంచి ట్రీట్మెంట్ చేస్తామని ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చాయి. మరి గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి, మేము ఇంకా తొందరగా దొంగలు పట్టుకుంటామని ఒక్క ప్రైవేట్ పోలీస్ స్టేషన్ కూడా పెట్టలేదు ఎందుకురా? అవునరా, అవునవును. ఆ, ఇప్పుడు మనం వాళ్ళ కాకుండా కొంచెం తక్కువ డబ్బులు తీసుకొని ఎక్కువ దొంగలు పట్టుకుంటామంటే ఈ సమాజం ఒప్పుకుంటుందంటవా? ఈ సమాజం కన్నా ముందు మన ఇంట్లో ఒప్పుకోవాలి. ఇది కరెక్ట్గా చెప్పేవరా, ముందు మన ఇంట్లో నమ్మకం తెచ్చుకోవాలి మనం. ఏంట్రా మీ నాన్న ఈరోజు ఫుల్ సంతోషంగా ఉన్నాడు? ఆఫీస్ లో ప్రమోషన్ వచ్చిందేమో, ఆయన చేసేది బిజినెస్ రా ఎదవా. కొన్ని బిజినెస్ లో ప్రమోషన్ వచ్చిందేమో. నువ్వు కొంచెం మోకాలికి నూనె బాగా రాయాలరా, అప్పుడు కొంచెమైనా బ్రెయిన్ పని చేసింది. బ్రెయిన్ ఉండేది నెత్తిలో కదా. నీకు బ్రెయిన్ అక్కడే ఉంది. ఆపండ్రా, మా నాన్న వస్తుండవు. ఏంటంకుల్ ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు? ఎవరైనా పోయారా? పోతే ఎవరైనా సంతోషిస్తారేంట్రా? నేను ఇస్తాను. అందుకే నిన్ను ఎదవా అంటారు. అంకుల్ వాడు మామూలు ఎదవ కాదు అంకుల్, ఎదవన్నారు ఎదవ. సరే గది కృష్ణ, కొత్త ఫోన్ కొన్నాను చూడు ఎలా ఉందో. నీ దగ్గర ఆల్రెడీ ఫోన్ ఉంది కదా నాన్న, మళ్ళీ కొత్తది ఎందుకు? గోడకేసి కొట్టేందుకు. మరి ఎందుకేంట్రా, రోడ్డు పక్కన చాయ్ బండి వాడే స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. నేను రోజు వాడి దగ్గర చాయ్ తాగడానికి పోయినప్పుడల్లా నా ఫోన్ చూసి నవ్వుతున్నాడు. అయితే వెళ్ళటం మానేయండి. జస్ట్ వాడిలాగా స్మార్ట్ ఫోన్ కొనలేడని రోజు నన్ను చూసి ఎటకారంగా నవ్వుతున్నాడు. అందుకే ఈ రోజు కొని పడేసా. వాడెవడో బురదలో దొరలేడంటే మనం కూడా దొరుకుతామా? మీ నాన్న ఆల్రెడీ దొర్లిండు, కనపడుతుంది కదా. ఫోన్ బాగుంది అంకుల్, కాస్ట్ ఎంత? ఇదా 1.5K రా, అంటే 15,000. ఏంటి 15,000? 1,500 పెట్టి నాకు పాయింట్ కొనమంటే పైకి కిందకి చూస్తారు. ఈరోజు 15,000 పెట్టి ఫోన్ కొన్నారా? పేషెంట్ అలా పెట్టావు. మీ నాన్న స్మార్ట్ ఫోన్ కొన్నాడన్నా లేక చాయ్ బండి వాడు కూడా ఫోన్ వాడుతున్నాడన్నా? రెండింటికి. ఆఫ్టర్ ఆల్ ఒక చాయ్ బండి వాడే స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు, నేను యూజ్ చేయట్లేదని నా పరువు ఏం కావాలి? పరువా? గది ఎట్లుంటుంది అంకుల్? ఇట్లా రా చూపిస్తా. ఎట్లుంటది? నేను స్మార్ట్ ఫోన్ కొనగలను, వాడికంటే పెద్ద ఫోన్ కొనగలను, రేపు వాడికి చూపించాలి నేను. ఇంతకీ ఆయన ఫోన్ ఏంటంటే అంకుల్? వాడిది కూడా 1.5K నేరా. అదేదో మై ఫోనో చైనా ఫోనో. ఐఫోన్. ఏంటి ఐఫోనా? ఐఫోనా? ఏంటి ఈ ఫోన్ తీసుకుని మళ్ళీ రేపు వాడి దగ్గరికి వెళ్తాడా? వాడు మళ్ళీ రేపు నవ్వుతాడు. అవునవును, పాపం బిడ్డ ఏడవలేక నవ్వుతాడు. వాడు ఏడవలేక కాదు, నవ్వలేక నవ్వుతాడు. ఎందుకురా? ఎందుకేంటి? అది 1.5 అంటే 1,50,000 అని అర్థం. ఏంటి 1,50,000? అయితే అంకుల్ వెళ్ళి ఇప్పుడు 1,50,000 ఒక్క రూపాయితో ఫోన్ కొంటాడన్నమాట. నేను ఈ ఫోన్ కొనడానికి నానా సంఖ్యలు నాకాను కదరా. అదేంట్రా, మీ తాత ఎప్పుడో చనిపోయాడు కదరా, మరి మీ తాత సంకల్ నాకే అంటాడు? కొన్ని అయ్యా, నానా సంఖ్యలు అంటే మా నాన్న సంఖ్యలు కాదురా. ఈ ఫోన్ కొట్టడానికి తిప్పలు పడ్డానని అర్థం. అయ్యో పాపం, దెబ్బలాడైన తాకాయ అంకుల్? తాకేరా. ఎక్కడా? ఎండలో పెడితే ఎండిపోతాయని ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చా. మరి అంత ఎటకారం ఎందుకు లేండి అంకుల్? మరి స్టార్ట్ చేసింది ఎవర్రా? సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. కానీ మీరు ఇప్పటికైనా కొంచెం మారాలి నాన్న. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని కాకుండా మనం ఎలా ఉండాలో ఆలోచించండి. సరేరా, సాయంత్రం కలుద్దాం మనం. అదండి, ఇంటికి వెళ్దాం. మంజీరే. రే కృష్ణ, సరే ఇట్రా.
ఈ చిన్న ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అని పెద్ద ఫోన్లోకి ఎక్కించినాను. ఇదిగో నాన్న, మీరు ఫోన్ చేయాలంటే ఇక్కడ నెంబర్లు కనబడుతున్నాయి కదా, ఈ నెంబర్లలో ఒకదాన్ని నొక్కి దాని మీద నొక్కితే నెంబర్ పైన ఫోన్ వెళ్ళిపోతాం అన్నమాట. సరేనా? సరే నాన్న. మరి నిన్న పులిగాడు అయ్యో వీడియోలు చూడొచ్చు అన్నాడు, ఏంటవి? ఓ అదా నాన్న, యూట్యూబ్ నాన్న. ఆ. నువ్వు ఇక్కడ ఎర్రగా కనిపిస్తుంది బొమ్మేసి, ఇది యూట్యూబ్ అనమాట. దీన్ని నొక్కి పైన భూతద్దం పక్కన మైక్ ఉండిద్ది, మైక్ నొక్కి మనకేం కావాలో అది చేస్తే ఆ వీడియోలు వచ్చేస్తాయి అన్నమాట. భలే ఉందిరా ఇవి. ఇందులో 20 స్కిట్స్ యూట్యూబ్ ఛానల్ ఉండిద్ది నాన్న, మస్తు కామెడీ వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు ఫుల్ టైం పాస్ అవుతుంది. సరేనా? సరే ముందు సబ్స్క్రైబ్ చేయి మరి. సరే, సబ్స్క్రైబ్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉండిద్ది, దాన్ని క్లిక్ చేసి పక్కనే గంట ఉండిద్ది, గంట నొక్కి పైన ఆల్ అని ఉండిద్ది, ఆల్ నొక్కాలి. అప్పుడే వాళ్ళు పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సరేనా? మీరు కూడా ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి వెళ్ళింగా. సరే, ఇక తీసుకోండి. తెలంగాణ డీజే సాంగ్స్. చూడండి రేమామ, చూస్తూనే ఉన్నారు కదరా. అబ్బా, ఇది ఆ చుట్టం కాదు, వేరే చుట్టం. ఓహో, మీరు చూడండి, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షనే ఎవరూ చేసుకోవట్లేదు. కావాలంటే మీరు కూడా చూడండి ఇక్కడ. కాబట్టి మన వీడియోని చూడటమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు కొండంత అండగా ఉండి మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోని చెప్పు. నువ్వు చెప్పరాయిగా. సరే, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకుంటాం. అంటిల్ దెన్, బై బాయ్.